హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇది లక్షవారం రోజు బ్లాగు, అలాగే శుక్రవారం రోజు కలిపి 2 బ్లాగులు అనమాట. అయితే ఈరోజు అయితే ఈ 2 రోజులు కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ కార్తీక మాసంలో మా రామదేవుని పూజలు 5 లక్షవారాలు 5 ఆదివారాలు చేస్తాం కదా. ఇది ఎన్నో వారం చేశాను. అలాగే లలితాదేవి పూజ 16 వారాలు అయితే మొక్కుకున్నాను కదా. ఎన్ని వారాలు ఇప్పటికి అయ్యాయి ఏంటి అనేది నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచిందని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఫస్ట్ అయితే లక్షవారం రోజు మార్నింగే లేచి అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకుంటానో ఇంట్లో అన్ని దేవుళ్ళకి దీపమాలగా పెట్టించుకొని ఈరోజు లక్షవారం కాబట్టి కాస్త స్పెషల్గా పేరెంటల్కి పసుపు కుంకుమ చూపించి అలా కూడా దీపం పెట్టించుకున్నానండి. స్కూల్ లేదు కాబట్టి కాస్త ధీమాగా చేసుకున్నాను అన్ని పనులు. అయితే రామదేవుని పూజ కార్తీక మాసంలో 2వ లక్షవారం పూజ అయితే చేసుకున్నాను. అయితే స్వామివారికి ఏంటంటే విష్ణుమూర్తి అవతారం ఏదైనా రాముడు, కృష్ణుడు, ఇంకా వెంకటేశ్వర స్వామి, రాముల వారు ఏదైనా కూడా మనకి విష్ణుమూర్తికి సంబంధించిన అవతారం ఏదైనా కూడా తులసి మాల వేస్తే చాలా మంచిది. అయితే ఎలాగో దొరికింది, పూలు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తులసి మాల అయితే తీసుకొని స్వామివారికి అయితే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఈ వారం 2వ లక్షవారం పూజ అయితే అయిపోయింది. చక్కగా చాలా బాగా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఈరోజు ముంతా తుఫాన్ వల్ల బుధవారం మంగళవారం కాకుండా అలాగే లక్షవారం కూడా హాలిడే ఇచ్చారు. అందుకనే ధీమాగా ఉన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ పెట్టాను. ఇంక ఇడ్లీ పెట్టిన తర్వాత ఒక పక్క ఏంటంటే మా ఇంట్లో ఇడ్లీ పెట్టుకున్నా కూడా నూకలేని అట్టు అయితే వేస్తాను అనమాట. ఆ పక్కన అది సేమ్ మన గోడలు తిని ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ అది మన ఛానల్లో రెసిపీ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే పిల్లలకి బంగాళదుంపలు బరబట్టి కలిపి ఒక ఫ్రై చేశాను. అత్తగారికి ఏమో ఇదేంటంటారు వంకాయ కర్రీ చేశాను. అలాగే ముల్లంగి వేసిన సాంబార్ ఒకటి, ముల్లంగి వేయకున్న సాంబార్. అదేంటి సంధ్య అంటే కార్తీక మాసం చేసిన వాళ్ళు ఆనపకాయ ముల్లంకాడ తినరు కదా, అందుకని చెప్పేసి అత్తగారికి గుమ్మడికాయ వేసేసి వంకాయ వేసేసి సాంబార్ చేశాను. మాకేమో ముల్లంగి వేసి చేసేసాను. నేను అదేం పట్టించుకోనండి. కాయగూరలు అంతవరకే నేనైతే చేస్తాను. ఆనపకాయ మటుకు తినట్లేదులేండి. ఎందుకు ఆనపకాయ ఒక కాయ తీస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అయితే ఇంకేంటి అంటే నేను ఎప్పటి నుంచో ఇవి తీసుకుందాం అనుకుంటున్నానండి. ఫ్లిప్కార్ట్లో అవ్వచ్చు, మీషోలో అవ్వచ్చు. చాలాసార్లు చూశాను, ఆర్డర్ పెట్టాను, క్యాన్సిల్ చేశాను. కానీ నేను ఎక్కువ ఆన్లైన్లో తెప్పించేది ఏదైనా ఉంది అంటే దేవుడికి సంబంధించిందే తెప్పిస్తాను. అవి ఏంటంటే శంకు చక్రనామ కుందులు అనమాట. నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో స్వామికి వీటిలో దీపాలు పెడదామని అనుకున్నాను. ఎప్పటికీ నాకు అవ్వట్లేదు. అయినా కూడా నేను దేవుడికి సంబంధించినవి ఏవి నేను కొనుక్కున్నా నేను డబ్బులు కూడబెట్టుకొని నేను కొనుక్కుంటాను తప్ప అతని మీద డిపెండ్ అవ్వను, అంటే అడగను అనమాట. ఏదైనా నేను కూడా మిషన్ కుడతాను కాబట్టి ఎంతో కొంత దాచుకొని అలా కొనుక్కుంటాను. ఇవైతే నేను మీషోలో తెప్పించానండి. చాలామంది మీషో ప్రోడక్ట్ బాగుండదు అది ఇది అంటారు, కానీ చాలా బాగా వచ్చాయి. కుందులు ఎంత బాగున్నాయంటే చెప్పడానికి లేదు, తిగ్గా ఉన్నాయి. అలాంటి అంటే నేను దీని కాస్ట్ ఎంత ఉంటే నాకు కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తాను. శుక్రవారం రోజు వ్లాగ్ అయిపోయిన తర్వాత చెప్తాను అనమాట. ఈ 2 రోజులు కానీ తిగ్గా చాలా బాగున్నాయి. కాస్ట్కి అయితే చాలా బాగా వచ్చాయి. అది కూడా పెద్దగా రాకుండా అలా అని చిన్నగా రాకుండా క్యూట్గా చాలా బాగున్నాయి. నేను ఈ ఏకాదశి రోజు కూడా పూజ కూడా చేస్తాను, అందులో కూడా పెడతాను చూడండి. ఎప్పటి నుంచో అనుకుంటే మొత్తానికైతే చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన మళ్ళీ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి సాయంత్రం దీపంకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సాయంత్రం ఏ పూజ చేసినా దీపం పెట్టుకునేటప్పుడు నేను కొంచెం లలిత సహస్రనామాలో ఏవో ఒకటి వేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను. కాసేపు అంటే పూజ అయినంతసేపు ఆ ఫీలింగ్ ఉండాలని చెప్పేసి ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా వేస్తానన్నమాట. ఇంకా వేసేసిన తర్వాత ఉదయం పెట్టిన దీపం కుందులన్నీ తీసేసి పువ్వులు ఒత్తులు అన్నీ ఇప్పుడే తీసేస్తాను. మ్యాక్సిమం వాడిపోయినవన్నీ తీసేసి సపరేట్గా చేసుకొని సాయంత్రం దీపం పెట్టించుకుంటాను. ఇది లక్షవారం రోజు బ్లాగ్ అనమాట. అయిపోయింది. అయితే శుక్రవారం రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మార్నింగ్ ఈరోజు అయితే నేను 4కే లేచానండి. అంటే క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి 4కి అయితే లేచాను. లేవగానే మొత్తానికైతే ఇల్లది నీట్గా తుడిచి స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఆ తర్వాత దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇల్లు కూడా మాప్ పెట్టేసానులేండి. మొత్తం ఇల్లు అంటే ఏ రోజుకి ఆ రోజు మాప్ పెట్టుకుంటున్నాను. నిన్న పెట్టినా కూడా ఈరోజు మళ్ళీ పెట్టాను. శుక్రవారం పూజ అది ఉంది కాబట్టి నేను పెట్టుకుని బయట గుమ్మం కడిగేస్తే అప్పటికి నేను గుమ్మం కడగడానికి రెడీ అయినప్పటికీ ఎంత అయింది, 5 అయిందనమాట. 5:30 కల్లా ఇంట్లో దీపము, అలాగే ద్వారబంధాల దగ్గర దీపము, తులసమ్మ దగ్గర దీపము అన్నిటి చాలా బాగా ముగ్గులు పెట్టి రెడీ చేసుకొని పూజ అయితే రెగ్యులర్గా ప్రతి శుక్రవారం ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను.
అంటే ద్వారబంధం దగ్గర దీపం అంటే వేకుజామున పెట్టాలంటారు. వేకుజామున పెట్టి ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది. కానీ ఈరోజు కొంచెం తొందరగానే లేచాను కదా, 5:30 అయిపోయిందిలేండి బయట ద్వారబంధ దీపం అది పెట్టేసరికి. ఇంకా ఎలాగో పిల్లలు స్కూల్ ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లలితాదేవి పూజ చేసుకుందాం అనుకున్నాను. నిన్న పెట్టిన ఇడ్లీ రుబ్బు ఉంటే పిల్లలిద్దరికైతే టిఫిన్ అదే పెట్టేశానండి. చట్నీ కూడా నైట్ చేసిన చట్నీ ఉంది. అంటే పిల్లలకి ఏదైనా అంటే నైట్కి సంబంధించిన ఏమైనా కూర కానీ లేకపోతే ఏదైనా ఉండిపోతే అది వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు అనమాట. ఇడ్లీతో కానీ చపాతీతో కానీ పూరితో కానీ. అంటే ఇడ్లీ రుబ్బు ఉందనుకోండి, నైట్ చపాతీ కానీ ఏదైనా ఇడ్లీ రుబ్బు ఉంటే ఇడ్లీ పెట్టేసి నైట్ చట్నీ వాటితో అడ్జస్ట్ చేసేస్తాను. లేదు చపాతీ కర్రీ ఉంటే చపాతీ అది చేసి ఇచ్చేస్తాను. మొత్తానికి అయితే వాళ్ళ డాడీ తినిపించారు. వాళ్ళ స్కూల్కి అయితే పాప 7:30కి వెళ్ళిపోయింది, ఈడైతే 8కి అనమాట. 8:15కి అనుకుంటాను స్కూలు. ధీమాగా బయలుదేరుతున్నాడు వీడు. ఇంకా సన్ని బాబుగాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లలితాదేవి పూజ అయితే చేసుకున్నాను నీట్గా. వాళ్ళకి అంటే వాళ్ళ డాడీకి క్యారేజ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ పూజకైతే రెడీ చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి ప్రసాదం రెగ్యులర్గా ప్రతిరోజు పెట్టేదే బియ్యం పాయసం, పాలు, అలాగే పానకం, వడపప్పు, చలిమిడి పెట్టి అమ్మవారికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. పువ్వుల విషయంలో మాత్రం ఈ తుఫాను వల్ల పువ్వులు ఎక్కడ రావట్లేదు, వచ్చినా కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇంకా సరే ఉన్నప్పుడు ఎక్కువగా పెట్టాను, లేనప్పుడు ఎంతకుంటే నేను ఒక పూజకి ఇంత బడ్జెట్ అని వేసుకుంటాను. దాని ప్రకారంగా అన్నీ తెచ్చుకుంటాను అనమాట. అంటే ఇలా ఉంటే ఇది అవుతుంది అని చెప్పేసి అలా అన్నీ తెచ్చుకొని మేనేజ్ చేసుకొని ఇన్ని పూజలు చేస్తానంటే కొంచెం బడ్జెట్ చేసుకోవాలి. అంటే ఉన్న వాళ్ళు ఎవరిగా చేస్తారులేండి, ఎన్ని కావాలంటే అని పెట్టుకొని. నేనైతే ఫస్ట్ పువ్వులకి ప్రిఫరెన్స్ ఇస్తాను. కాకపోతే పువ్వులు ఇప్పుడు ఏంటంటే మామ రావట్లేదు, అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి పువ్వులు. అందుకని ఏ రోజు పువ్వులు ఆ రోజు మందార పూలే తెచ్చుకుని అవైతే కొంచెం ఎక్కువగా ఇస్తారని చెప్పేసి వాటితోనే శుభ్రంగా పూజ చేసుకుంటున్నాను. అలాగే నేను అప్పుడు చెల్లాల ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చిన మారేడు పత్రం మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను. కొన్ని పూజలకైతే అలా కొంచెం వేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పటికీ లలితాదేవి పూజ 13వ వారం పూర్తయిందండి. ఇంకా 3 వారాలు అయితే ఉంది అమ్మవారికి. ఎలా చేస్తానో కూడా నాకు తెలియలేదన్నమాట. ఇన్ని వారాలు ఎలా అయ్యాయో కూడా నాకు తెలియకుండా చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను. కొంచెం అప్పుడప్పుడు అయింది. అయితే ఈరోజు వారాహిమాత పూజ ఉంది కదా, అలా అని చెప్పేసి సాయంత్రం మార్కెట్కి అయితే వెళ్ళాను. అంటే ఎంత అసలు పువ్వులు అసలు 10 రూపీస్కి 10 అంటున్నారు, 20కి 30కి ఇవ్వనంటున్నారు పువ్వులు, అంత కాస్ట్గా ఉన్నాయి. అలాగే కొబ్బరికాయలైనా దానికి తోడు ఏంటంటే నాకు కంద కూడా దొరకలేదు వర్షాన్ని వల్ల. ఏమో ఆ ఆంటీ ఎప్పుడు తెస్తారు, రైతు బజార్ ఆంటీ తెస్తారు, ఈసారి తేలేదు. ఎన్ని అడిగినా చేసినా ఏది కూడా అసలు ముట్టుకోలేకపోతున్నాం. అలాగని చెప్పేసి ఏం చేద్దారా బాబు, ఏదానికి ఏమి దొరకపోయినప్పుడు ఎలా నేను పూజ చేస్తాను ఏంటి. చిలకడ దుంపలు కూడా లేవు. అమ్మవారికి కనీసం ప్రసాదం పెట్టడానికైనా ఉండాలి కదా. సరే రైతు బజార్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అంటే తేకముందే నేను ఒకసారి రైతు బజార్కి వెళ్తాను. వాళ్ళు 5కి స్కూల్ కదా, నేను 4కి 4:30 కల్లా అంటే ఎక్కువ రైతు బజార్ సామాన్లు ఉన్నాయనుకోండి 4కి వెళ్తాను. ఏవో పూజ సామాన్లు అంటే 4:30కి ఇలా వెళ్తాను, మిషన్ పని ఆపేసి. ఇంకా తీరా వెళ్ళి చూసి అన్నీ అసలు కంద దొరకలేదు. అయితే కొబ్బరికాయ కూడా తెచ్చానండి, ఇది కూడా కుళ్ళిపోయింది అనమాట. మొన్న కొంటే అంటే 2 కొంటే ఒక రేట్ అన్నారని చెప్పేసి 2 కుళ్ళిపోయింది. సరే అమ్మవారికి దండం పెట్టుకున్నాను అనమాట. ఈసారి ఎప్పుడైనా ఇది చెల్లిస్తాను తల్లి అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. వారాహిమాత పూజ కూడా ఈ వారం అయితే సాయంత్రం చేయట్లేదండి. అంటే మరి పువ్వులు దొరకపోతే ఏవి దొరకపోతే ఎలా చేస్తాను. ఇంకా అమ్మవారికి ఇంట్లో మామూలుగా దీపం పెట్టుకున్నాను. రోజు సాయంత్రం వారాహిమాతకి అయితే రోజు సాయంత్రం దీపం పెట్టుకుంటున్నాను. దీపం పెట్టుకుని అప్పుడు దండం అయితే పెట్టుకున్నాను అనమాట. అమ్మ ఈ వారం ఏం దొరకలేదు, మరి ఏం చేస్తాను, మళ్ళీ వారం చేస్తాను, మళ్ళీ వారంకి వీలైతే ఖచ్చితంగా చేస్తానని చెప్పి దండం పెట్టుకుని. ఎందుకంటే ఆడవాళ్ళము కొంచెం కొన్ని విషయాలు బ్యాలెన్స్ అయితే తప్పుతూ ఉంటుంది కదా, చూడాలి మరి ఆ టైంకి ఎలా అవుతుందో ఏంటో తెలియదు అని చెప్పి దండం పెట్టుకున్నాను. మొత్తానికి అయితే లలితాదేవి పూజ 13 వారాలు పూర్తయ్యాయి. వారాహిమాత ఈ వారం చేసుంటే 11 వారాలు కంప్లీట్ అవును, కాకపోతే అవ్వలేదు. ఇంకా అమ్మవారు ఎందుకు అలా పెండింగ్ పెట్టారో స్టార్టింగ్ నుంచి కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తాను. ఆ లేట్ అలా అవుతూనే ఉంది. కానీ ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చక్కగా నీట్గా చేసుకోవాలి. అరాకొరా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. ఏదానికి ఏది దొరకకపోతే పూజ చేయడం కూడా నాకు కొంచెం అంత తృప్తిని ఇవ్వదు పూజ చేసినా కూడా, అందుకని చేయలేదు. అయితే ఈ వారం ఇప్పుడు ఏం చేశానంటే కందిపప్పు పెసరపప్పు కలిపి కర్రీగా ప్రిపేర్ చేసాను. ఎందుకంటే ఒకరు పెసరపప్పు తింటారు ఇంట్లో, పిల్లలేమో కందిపప్పు తింటారు, ఇతనేమో పెసరపప్పు తింటారు. ఇలా సపరేట్గా చేయడం నాకు కొంచెం పిచ్చి వచ్చేస్తుంది. ఈరోజు ఏం చేశానంటే కందిపప్పు సగం పెట్టాను, పెసరపప్పు సగం వేసి ఓన్లీ మన పెసరపప్పు టమాటా కర్రీ ఉల్లిపాయలు అవి లేకుండా పప్పు ఎలా చేస్తామో అలా ట్రై చేసేసి
కందిపప్పు కూడా సేమ్ అలా యాజిటీజ్గా అలాగే చేసేసి విజిల్స్ పెట్టేశాను. కాస్త పెరుగన్నం కూడా పెట్టానండి. పెరుగన్నము వడియాలు వేపేసి వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. వాళ్ళ డాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకైతే ఇచ్చేసి షాప్కి అయితే వెళ్ళిపోతారు. ఇవన్నీ క్లీన్ చేయాలి. పూజ అయిపోయిన తర్వాత ఈ టిఫిన్ అంటే ఇడ్లీ పెడతాం కానీ బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది. ఎన్ని గిన్నెలు పడతాయో తెలీదు. మన ఇంట్లో ఉన్న అక్షయ పాత్రకి రెస్ట్ ఉండదు అన్నమాట. అంత గిన్నెలు పడుతూనే ఉంటాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ ఫినిషింగ్లో టీ. అత్తగారు మాగారు టిఫిన్ అయిన తర్వాత టీ తాగుతారనమాట. నాకు టీ పట్టడం అంటే ఎంత బద్ధకమో, వీళ్ళంతా టీ తాగుతూ ఉంటారు. కానీ ఇంకా టీ పెట్టేసి ఇచ్చేసాను. మధ్యాహ్నం లంచ్ అయితే ఆ పప్పు వాటితోనే అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా గోరుచిక్కుడు కర్రీ ఏదో చేశాను. ఇంకా మిషన్ పని కూడా చేసుకున్నానండి. బట్టలు అయితే ఆల్ట్రేషన్ అయితే వచ్చాయి. అవంతా చేసి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి వాళ్ళకైతే ఇడ్లీ ఉప్మా చేసి పిల్లలకైతే ఇచ్చాను. ఇంకా మళ్ళీ గిన్నెలు పడ్డాయి, మళ్ళీ తోమాను. ఇంక మళ్ళీ అవన్నీ తోమి మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత నైట్కేమో దోశ వేసాను. బియ్యము పప్పు నానబెట్టి మినపప్పు నానబెట్టి దోశ వేసి బొంబాయి చట్నీ చేశాను అనమాట. ఇది ఈ 2 days నా వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మళ్ళీ